హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ఆఫర్తో వచ్చాను. ఈ ఆఫర్లో మనం 12 మంత్స్ ఫ్రీగా గూగుల్ ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ గూగుల్ ఫ్లో కాదు, నోట్బుక్ వెళ్ళడం కానీ, గూగుల్ స్టూడియో కానీ వీటి ఫీచర్స్ అన్ని మనం యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు 400 GB స్టోరేజ్ స్పేస్ కూడా వస్తుంది అనమాట. ప్రీవియస్ గా మనం లాస్ట్ ఇయర్ స్టూడెంట్ ఐడీస్ యూస్ చేసుకొని మనం ఎలా గూగుల్ ఫోన్ పర్చేస్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు అలా కాదనమాట. జస్ట్ మనం ఒక సింగిల్ అకౌంట్ తో గూగుల్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎలాంటి స్టూడెంట్ ఐడి అవసరం లేదు, మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ కూడా అవసరం లేదనమాట. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో చెప్తాను. సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ మీ ముందు తీసుకోవడానికి బూస్టప్ గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు గూగుల్ ఫ్లోని మనం 12 మంత్స్ ఫ్రీగా యాక్సెస్ చేయాలంటే ఈ లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేయాలన్నమాట. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మీరైతే పర్చేస్ చేసుకోండి. సో ఇలా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ గూగుల్తో లాగిన్ అవ్వాలి, డిఫరెంట్ మెయిల్స్తో లాగిన్ అవ్వచ్చు, ఇంకొకటి కంపెనీ మెయిల్స్తో అవ్వచ్చు అనమాట. సో నేను ప్రెజెంట్ నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. సో మనకు జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వగానే ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్ నవ్ ఆప్షన్ ఉందా. సో కొంతమందికి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ టు గూగుల్ ఏ ప్రో అని కూడా రావచ్చు. ఇది నార్మల్ ఐడితోనే నేను లాగిన్ అయ్యాను. ప్రీవియస్గా ఈ ఐడికి ఆల్రెడీ గూగుల్ ప్రో అకౌంట్ ఉంది, అయినా కూడా వచ్చింది అనమాట. లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయింది. నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్ ఐడి పెట్టి తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా పర్చేస్ చేస్తున్న 12 మంత్స్ ఇది ఫ్రీగా. కొంతమందికి ఇలా ఎక్స్పైర్ అయిందని అంటే ఎలిజిబుల్ కాలేదని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక జీమెయిల్ ఐడి యూస్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఇంట్లో వాళ్ళదైనా ఏది యూస్ చేసుకున్నా ఖచ్చితంగా మీకు అవుతాయన్నమాట. కొన్ని జీమెయిల్ అకౌంట్స్కి అవ్వట్లేదు, అవ్వని వాళ్ళు ఆ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. సో నేను ప్రెజెంట్ నా దగ్గర జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను. ఇక్కడ కంప్లీట్ నవ్ ఆప్షన్ కొట్టండి. సో కంప్లీట్ నవ్ కొడితే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది అనమాట. మెయిన్గా మీ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. నేను ప్రెజెంట్ అయితే ఏదో ఒక నెంబర్ అయితే ఇచ్చేస్తున్నా. ఈ నెంబర్తో వాళ్ళకి ఏ మాత్రం నీడ్ ఉండదు. సో జస్ట్ నెంబర్ యాడ్ చేయడానికి అంత కాంటాక్ట్ నెంబరు. సో వాళ్ళ దగ్గర నుండి కాల్స్ కూడా రావన్నమాట. ఈ నెంబర్కి మనం ఎనేబుల్ చేసుకుంటే వస్తే, లేకుంటే రావు. సో అందుకని ఒక డూప్లికేట్ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ కరెంట్ సిటీ ఉంది కదా, ఇక్కడ హైదరాబాద్ పెడుతున్నా. సో నేను ప్రెజెంట్ అయితే హైదరాబాద్ అని పెట్టగానే మనకు ఆప్షన్లో కూడా వస్తుంది అనమాట, హైదరాబాద్ తెలంగాణ. సో పెట్టేశాక మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో సెలెక్ట్ చేసుకోండి. సో ఏదో ఒకటి పెట్టాను. ప్రెజెంట్ అయితే నేను కాలేజ్ స్టూడెంట్ అని పెట్టాను ఇక్కడ. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్ పెట్టుకోండి. ఎన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అది పెట్టుకోండి. నేను ప్రెజెంట్ 3 years పెట్టుకుంటున్నా. శాలరీ అడుగుతుంది, ప్రెజెంట్ అవసరం లేదు, ఇది ఆప్షనల్ అనమాట. ఇంకొకటి మీరు కోర్స్ ఏం చేస్తారు. నేను ప్రెజెంట్ అయితే బీటెక్ చేస్తా కాబట్టి బీటెక్ అని కొడుతున్నా. సో ఇక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. సో పక్క అయితే ఎంటర్ చేయాలని అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా ఒకేసారి ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్ పెట్టుకుంటే మీకు ఈ కోర్స్ ఆప్షన్ అడుగుదు అనమాట. నేను కోర్స్ ఫస్ట్ క్లిక్ చేసా కాబట్టి నాకు ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. బట్ ఇస్తే బెటర్, ఛాన్సెస్ ఉంటాయి అనమాట రావడానికి ఇంకా బెటర్గా. సో వీళ్ళు వెరిఫికేషన్ చేసుకోరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి. సో జస్ట్ మనకు కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను ప్రెజెంట్ అయితే మా కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేసాను ఇక్కడ. సో ఇక్కడ ఆప్షనల్ అనమాట. ఇది కూడా మనకు ఏ బ్రాంచో. ఇక్కడ 2026 పెట్టి 2030 పెడుతున్నా. నెక్స్ట్ కొట్టేస్తున్నా. సో నెక్స్ట్ కొట్టేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ప్రిఫరెన్సెస్, సేల్స్, డేటా ఎంట్రీ, మార్కెట్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఏవో సెలెక్ట్ చేసుకోండి. పక్కా ఇవే సెలెక్ట్ చేసుకోవాలన్నా అని అలాంటిది ఏం లేదనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ కొట్టేస్తున్నా. సో నెక్స్ట్ కొడితే కరెంట్లీ లుకింగ్ ఫర్ అని ఉంది. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి. జాబ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంటర్న్షిప్ 2 సెలెక్ట్ చేసుకోండి. 2 సెలెక్ట్ చేసిన తర్వాత వర్క్ మోడ్ ఉంది కదా, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి. ఇక్కడ ఏమి ఎనేబుల్ చేసుకోవద్దండి. ఎనేబుల్ చేసుకుంటే నేను ప్రీవియస్గా మొబైల్ నెంబర్ ఇచ్చా కదా. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చారనుకుంటే మీకు కంటిన్యూ కాల్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. సో అవేమి ఎనేబుల్ చేసుకోకుండా సబ్మిట్ కొట్టేయండి. సో సబ్మిట్ కొడితే మనకి ఇలా వచ్చింది చూసారా, క్లెయిమ్ నవ్ ఆప్షన్ అండి. సో క్లెయిమ్ కొట్టేయండి. సో ఇక్కడ మీకు ఈ పేజ్కి వస్తారనుకోండి. ఇక్కడ 12 months ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఉందా, ఇక్కడ స్టార్ట్ ఫ్రీ 12 months ట్రయల్ అని ఉందా, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీ ఈ పేజ్కి అయితే వస్తారనమాట. సో గైస్, మనకి ఈ పేజ్లో ఏముందంటే మనకు 400 GB స్టోరేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు విత్ గూగుల్ ఏ ప్లేస్తో. ఈ గూగుల్ ఏ ప్లేస్లో మనకి ఏమేమి వస్తున్నాయంటే గూగుల్ ఫ్లో వస్తుంది, అలాగే మనకు సో గూగుల్ ఏ స్టూడియో ఉంటాయి కదా, ఆ ఫ్యూచర్ సంబంధించిన కూడా మనకు వస్తాయన్నమాట. ఇక్కడ మీకు ఇంటెన్షియాల ద్వారా మీకు 12 months అయితే 0 rupeesకి మీకైతే వస్తుంది. 1 year తర్వాత మీకు 400 కట్ అవుతుంది మంత్లీ. ఇది 400 కట్ అయ్యే ముందే మనం పేమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే మనకు 400 కట్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు మర్చిపోయినా కూడా మీకు గూగుల్ వాళ్ళు రిమైండ్ చేస్తారు 7 days బ్యాక్ అనమాట. అంటే మీకు మనీ కట్ అయ్యే 7 days ముందు వాళ్ళు మీకు రిమైండ్ చేస్తారు. సో ఇలా మీకు 400 కట్ అవుతుంది, మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోండి అని మీకు రిమైండర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి అనమాట. సో మనకు అంతా ఫైన్ అనుకుంటే స్టార్ట్ రైల్ కొట్టాలి. బిఫోర్ దట్ మీరు తెలుసుకోవాల్సింది ఇంకేంటంటే, సపోజ్ మీరు కొన్ని జీమెయిల్ అకౌంట్స్కి ఈ ఆఫర్ లేదని వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళ జీమెయిల్ ఐడీస్ కానీ మీ ఫ్రెండ్స్ జీమెయిల్ ఐడీస్ కానీ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర గూగుల్ ప్రో అకౌంట్ ఉంటే మీకు ఈ ఆఫర్ అయితే వర్తించదు అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. సో గూగుల్ ఫ్లో ఆల్రెడీ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు కదా, గూగుల్ వన్, వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే వ్యాలిడ్
వ్యాలిడిటీ ఉంటుంది. సో నేను ప్రెజెంట్ అయితే స్టార్ట్ ట్రయల్ కొడుతున్నా. సో స్టార్ట్ ట్రయల్ కొడితే నాకు ఒక పాపప్ వస్తుంది. సో మనం పేమెంట్ పేజ్కి వచ్చాం. ఇక్కడ మనకు సెప్టెంబర్ 29 మనకైతే 400 కట్ అని వస్తుంది. సో మనకు నెక్స్ట్ మంత్ నుంటే వస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే మనం పే చేసిన వెంటనే క్యాన్సిల్ చేసుకుంటే అయిపోద్ది. సో మనకి ఏం కట్ అవ్వదు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే టు వెరిఫై పేమెంట్ మెథడ్. సో మనకు 2 రూపీస్ అయితే కట్ అవుతుందని చెప్తుంది అనమాట. 2 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ మనకు 10 డేస్లో ఆ 2 రూపీస్ కూడా రీఫండ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏమంటే ఇది మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు ఛార్జ్ ఎప్పుడు 399 నెక్స్ట్ మంత్ 29th అని చూపిస్తుంది. సో మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇది కూడా కట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ మనకు వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ కొడితే సబ్స్క్రైబ్ కొడుతున్నా, మీకు ఒక పాపప్ వస్తుంది క్యూఆర్ కోడ్. నేను ఫోన్లో నుండి పేమెంట్ చేస్తున్నా. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తే 2 రూపీస్ కట్ అవుతున్నట్టే చూపిస్తుంది అనమాట. సో నేను సెటప్ ఆటోమేటిక్ పేమెంట్ అప్ టు 399 కొట్టాను. సో నా అకౌంట్ అయితే సెటప్ చేస్తున్నా ఇక్కడ. సో నేను పే చేస్తాను, కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. నా దగ్గర అయితే పేమెంట్ అయిపోయింది, ఒకసారి మీరు చూడండి. సో నా పేమెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీకు ఇక్కడ మేనేజ్ ఆప్షన్ ఉంటుంది కింద. సో మేనేజ్ ఆప్షన్ కనిపిస్తుందా? సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. సో మేనేజ్కి వెళ్ళి మీరు సో మీకు ఇక్కడే క్యాన్సిల్ లేకుంటే ఆటో పాస్ అని ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూసారంటే కింద మీకు వ్యూ హిస్టరీ ఉంది, పాస్ ఆటోమేటిక్ పేమెంట్ ఉంది, ఇంకొకటి డిలీట్ ఆటోమేటిక్ పేమెంట్ ఉంది. సో దీంట్లో మీరు థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ అనమాట. నేను ప్రెజెంట్ అయితే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెకండ్ వన్ ప్రొసీడ్ కొడుతున్నా. ప్రొసీడ్ కొట్టి డిలీట్ ఆటోమేటిక్ పేమెంట్ అని కొట్టేసి మళ్ళీ యూపీఐ పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేశాను, నాకైతే క్యాన్సిల్ అయిపోయింది పేమెంట్. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చింది చూసారా, ఇది వచ్చిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవాలి పేమెంట్ ఆప్షన్ అలా, లేకుంటే మీకు ఇది రాకపోవచ్చు. సో అందుకే మీరు 1 to 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇది సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీరు అక్కడ క్యాన్సిల్ చేసుకోండి పేటిఎంలో. ఇక్కడ స్టార్ట్ ట్రయల్ కొట్టేసేయండి. సో మనకైతే ఆటోమేటిక్ ఈ పేజ్ వచ్చేసింది. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ గూగుల్ ఏ అనేది లాస్ట్ ఇయర్ నుండి తీసుకున్నా. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అది ఇక్కడ నుండి చూపిస్తుంది అనమాట. సో బెనిఫిట్స్ మనం చూడాలి. మనకు ఈ గూగుల్ ఏ ప్రోలో ఏమేమి వస్తున్నాయి. సో జెమినీ యాప్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఏమైనా రీసెర్చ్ చేసుకోవడానికి నోట్బుక్ వెళ్ళేం ఉంటుంది. సో మెయిన్గా మనకు గూగుల్ ఫ్లో కదా, సో దీంట్లో మనకు క్రెడిట్స్ వస్తాయి అనమాట. గూగుల్ ఏ స్టూడియోలో మనకు లైక్ మీరు ఏదన్నా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నా అక్కడ కూడా వీడియోస్ చేసుకోవచ్చు. మీరు ఆడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు వాయిస్తో పాటు. ఇంకా రిమైనింగ్ చాలా ఉంటాయి అనమాట ఇవన్నీ మనకు. సో ఇంకా రీసెంట్గా యాడ్ చేసింది ఏమంటే గూగుల్ ఫ్లో మ్యూజిక్, ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ పెద్దగా మనం యూజ్ చేయట్లేదు నేనైతే. సో ప్రెజెంట్ క్లోజ్ కొట్టేస్తున్నా. సో క్లోజ్ కొడితే మనకు 400 GB అనే స్పేస్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనకి ఎన్ని క్రెడిట్స్ వచ్చాయో ఒకసారి చూపిస్తాను మీకు. సో గూగుల్ ఫ్లోకి వెళ్తున్నాం. సో గూగుల్ ఫ్లోకి వెళ్ళాను. సో మనకి ఇక్కడ ఎన్ని క్రెడిట్స్ యాడ్ అయ్యో చూద్దాము. ఇక్కడ మనకు ఫస్ట్ ప్రో అకౌంట్ అని ఇక్కడ వచ్చింది చూసారా, ప్రెజెంట్ అయితే గెట్ స్టార్టెడ్ కొట్టేయండి. ఇక్కడ ప్రో అకౌంట్ వచ్చింది చూసారా, ఇక్కడ నాకు 1000 క్రెడిట్స్ అయితే యాడ్ అయిపోయాయి. సో ప్రీవియస్గా మనకు 50 క్రెడిట్స్ ఉండేవి. ఎందుకంటే మనకు నార్మల్ అకౌంట్కి 50 క్రెడిట్స్తో ఉంటాయి అనమాట. సో మనం ప్రో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 1000 యాడ్ అయ్యి మొత్తం 1050 క్రెడిట్స్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ అల్ట్రా తీసుకుంటే మీకు ఇక్కడ 10,000 క్రెడిట్స్ వస్తాయి. అది ఫ్రీ అయితే కాదు, మనం మంత్లీ 6,000 పే చేయాలి. మనం అంత బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి ప్రెజెంట్. సో జస్ట్ ఈ ప్రో అకౌంట్ని ఫ్రీగా అయితే యాక్సెస్ చేసామన్నమాట. సో మీరు ఒకవేళ క్రెడిట్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు గూగుల్ ఫ్లో క్రెడిట్స్ ఆప్షన్ ఉందో, దీన్ని మీరు క్లిక్ చేశారంటే క్రెడిట్ హిస్టరీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు డైలీ 50 క్రెడిట్స్ ఎక్కువ యాడ్ అవుతాయి అనమాట, ఈ 1000 కాకుండా మంత్లీ. సో మీరు ఒకవేళ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్ కొట్టండి ఇక్కడ. సో న్యూ ప్రాజెక్ట్ కొట్టి సో ప్రెజెంట్ అయితే ఏజెంట్ మోడ్ తీసేస్తున్నా. ఏజెంట్ మోడ్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. సో ఏజెంట్ మోడ్ తీసేసి మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఆప్షన్ ఉందో వీడియో దగ్గర, ఇక్కడ ఇమేజ్ పెట్టుకోండి. ఒకవేళ వీడియో కావాలనుకుంటే వీడియో పెట్టుకోండి. సో నేను ప్రెజెంట్ ఇమేజ్ పెట్టుకుంటున్నా. ఇమేజ్లో నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 2 అవుట్పుట్స్ పెట్టుకొని నేను క్రియేట్ కపుల్ ఎంజాయింగ్ ఇన్ బీచ్ అని కొట్టాను. నేను ఆస్పెక్ట్ రేషియో 6:9 పెట్టుకున్నాను అనమాట. యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ 3:4 అయినా 9:16 అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి. ఓన్లీ ఇమేజే కాదు, ఇక్కడ మనకు వీడియోస్ చేసుకోవచ్చు, ఇంకా వాయిసెస్ ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి క్యారెక్టర్స్. ఒకవేళ మీ పర్టికులర్ హీరోని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అవతారు. సో మన అవతార్తో మనం యూట్యూబ్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ ఒక క్రియేటర్లో మాట్లాడినట్లు మన ఓన్ వాయిస్తో వీడియోతో క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ అవతార్ ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. ఇంకా అప్లోడ్స్ అనమాట, మనం ఏదైనా అప్లోడ్ చేస్తే అప్లోడ్ మీడియాలో చూపిస్తుంది. ఇక్కడ చూసారంటే కపుల్ ఎంజాయింగ్ బీచ్ అనేది మనకి ఇలా వచ్చింది కదా. సో దీన్ని మీరు వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా,
ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ కొట్టండి. యాడ్ టు ప్రాంప్ట్ కొడితే ఇమేజ్ యాడ్ అయిపోయిందనమాట. మనకు ఇప్పుడు వీడియో కదా, సో వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ ఓమ్ని ఫ్లాష్ మనకు బెటర్ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి 10 seconds పెట్టుకొని క్రియేట్ మల్టీ షాట్ సీన్ అని పెడుతున్నా, జనరేట్ కొడుతున్నా. ఇక్కడ మీరు తెలుగు డైలాగ్స్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ ఫ్లోలో మనకు గూగుల్ ఫ్లోలో ఏవైతే టూల్స్ ఉన్నాయో వియో 3.1 కానీ గూగుల్ ఓమ్ని ఫ్లాష్ కానీ ఇవన్నీ తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. సో మనం ఒకసారి వచ్చాక అవుట్పుట్ చూపిస్తాం మీకు. I never want this vacation to end. Me neither. This is absolutely perfect. సో ఇలా అయితే మీరు ఇంటెంట్ శాలకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇది లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా మీరైతే వెళ్ళి ఈ గూగుల్ క్లెయిమ్ ఆఫర్ని పర్చేస్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ నౌ కొడితే మీకు సైన్ ఇన్ అంత డీటెయిల్స్ అడుగుతుంది. స్టార్టింగ్లో నేను చేసా కదా ప్రాసెస్, అదే ప్రాసెస్ చేయండి. ఒకవేళ మీకు మీ దగ్గర ఉన్న జీమెయిల్కి రాలేదనుకోండి, మీ ఫ్రెండ్స్ ట్రై చేయండి, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళని ట్రై చేసైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.